వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ రోజు క్లాస్లో 4th సెమ్ జువాలజీ ఇమ్యూనాలజీలో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో యూనిట్కి 3 క్వశ్చన్స్ చెప్తాను, చూస్తూ ఉండండి. ఇమ్యూనాలజీ యొక్క కాన్సెప్ట్ అడుగుతాడు, ఇన్నేట్ టు అడాప్టివ్ ఇమ్యూనిటీ, ఇమ్యూన్ సిస్టమ్ యొక్క సెల్స్, ఈ 3 కంపల్సరీ చదవాలి. ఇవి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అండి. ఓకే, సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బీటీ సెల్ ఎపిటోప్స్ అని ఉంటుంది, ఈ క్వశ్చన్ అడుగుతాడు. యాంటీజెన్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు, దాంతోపాటు మీకు సూపర్ యాంటీజెన్స్ మీద కూడా క్వశ్చన్ అడగచ్చు. ఓకే, యూనిట్ 3 చూద్దాం. యాంటీబాడీ ఇమ్యూనోగ్లోబిన్స్ మీద యాంటీబాడీస్ యొక్క క్లాసెస్, వాటి యొక్క ఫంక్షన్స్, వాటి యొక్క స్ట్రక్చర్, ఈ 3 చదవండి సరిపోతుంది. యూనిట్ 4కి వెళ్ళిపోదాం. యూనిట్ 4లో మీరు ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్తో పాటు ఇంకొక క్వశ్చన్ బాగా చదవాలి. ఈ సైటోకిన్స్ మీద క్వశ్చన్ని కంపల్సరీ చదవాలి, ఈ 2 క్వశ్చన్లు. ఓకే, యూనిట్ 5 చూద్దాం. యూనిట్ 5లో మీరు కంపల్సరీగా చదవాల్సింది ఇమ్యూనోడెఫిషియన్సీ మీద ఒక క్వశ్చన్ అడుగుతాడు, హైపర్ సెన్సిటివ్స్ మీద ఒక క్వశ్చన్ అడుగుతాడు, దాంతోపాటు వ్యాక్సిన్స్ మీద ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఈ 15 క్వశ్చన్ మీరు చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని